దత్తాత్రేయ అవతారంగా శ్రీ షిరిడి సాయిబాబాని భక్తులు ఆరాధిస్తారు. షిరిడి సాయిబాబాకి హారతి సమర్పించడంలో ప్రత్యేకత ఉంది. 4 రకాలైనటువంటి హారతులు షిరిడీలో శ్రీ సాయిబాబాకి సమర్పిస్తారు. మరి ఈ హారతుల యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. మహారాష్ట్రలోని కోపర్గావ్ సమీపంలో గలగలా ప్రవహించేటువంటి గోదావరి తీరానికి ఉత్తరంగా 8 కిలోమీటర్ల దూరంలో వెలసినటువంటి సాయి దివ్య సన్నిధి షిరిడి. అనంత తేజోస్వరూపుడైనటువంటి సాయి పాదధూళి సోకి ఓ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ఎందరో సాయి భక్తులకి ఆరాధ్యస్థలి అయింది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు సాయి దర్శనానికి నిత్యం షిరిడీకి తరలి వస్తుంటారు. తమ ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు గమ్యం చూపమని భక్తులు సాయినాథుణ్ణి విన్నవించుకుంటూ ఉంటారు. శ్రీ సాయి ఆరాధన ఓ రసరమ్య భక్తి భావన. సాయి ఆరాధన స్రవంతిలో హారతులకు ప్రత్యేక స్థానం ఉంది. సాయి జీవించి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు హారతుల సమర్పణ సాయి పూజలో ప్రధాన పాత్రని పోషిస్తోంది. ప్రతినిత్యం సుప్రభాత సేవ అనంతరం సాయికి కాకడా హారతిని సమర్పిస్తారు. అనంతరం అభిషేక వేడుక నిర్వహిస్తారు. మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న హారతిని నివేదిస్తారు. సాయం సమయంలో ధూప్ హారతిని సభక్తికంగా సాయికి సమర్పిస్తారు. రాత్రి సమయంలో షేజారతిని సమర్పిస్తారు. ప్రతినిత్యం సాయికి 4 హారతుల్ని సమర్పిస్తారు. సాయికి ఇలా 4 సార్లు హారతి సమర్పణ చేయడంలో దృష్టి దోష నివారణ అనేటువంటిది ఒక కోణం. మరో నేపథ్యం ఏమంటే 4వ యుగమైనటువంటి కలియుగంలో ధర్మాన్ని 4 పాదాల ద్వారా నడిచేలా తన భక్తులు కృషి చేయాలని సాయి అంతర్లీనంగా సందేశమిచ్చినట్లు కూడా భావించవచ్చు. ఇలా సాయికి నిర్వహించేటువంటి ప్రతి ప్రక్రియలో ఆధ్యాత్మిక సందేశం ఇమిడి ఉంది.